ओम गुरुभ्यो नमः। हाय फ्रेंड्स, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। ఏపీ హిందీ 6th క్లాస్ ఫస్ట్ లెసన్ టెక్స్ట్ బుక్ పార్ట్లో లిఖియేలో ఉన్నామన్నమాట. ఓకేనా. దీంట్లో ఏమంటున్నాడంటే ఇక్కడ సంకేతం के आधार पर जोड़िए और लिखिए. మీకు ఏదైతే సంకేతాలు ఇచ్చాడో అంటే ఆరో మార్క్స్ ఇచ్చాడు కదా, దాంతో మీరు ఆ లెటర్స్ని యాడ్ చేసి పక్కన ఉన్న లైన్స్లో రాయండి అని చెప్పాడు. ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ న, ఇక్కడ ఆ ఉంది, అక్కడ మన్ ఉంది, అమన్ రాసామా. నెక్స్ట్ అనార్, నెక్స్ట్ అమాన్, ఓకేనా. నెక్స్ట్ ఆమ్, ఆరా, నెక్స్ట్ ఆనా, ఆన్ కాదు ఆనా, ఆనా, అనార్, అమాన్. ఓకేనా. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీనింగ్స్ ఇచ్చాను మీకు, అంతే, ఏం లేదు. హిందీలో ఇంగ్లీష్లో ఇక్కడ మీ ఈ టెక్స్ట్ బుక్లో ఇది మాత్రమే చేయాలి. ఇది వీరు జస్ట్ చదువుకోవడం కోసం మాత్రమే ఇచ్చాను నాన్న. అమన్ ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను. శాంతి, చైన్యా, సుఖ్, సుకూన్, సుఖ్ కాదు సుకూన్. పీస్ ఆఫ్, ట్రాంక్వాలిటీ, ఓకేనా. పీస్ అని పెట్టుకుంటే సరిపోతుంది హ్యాపీగా. అనార్, పొమగ్రనేట్, ఓకేనా, ఒక రెడ్ కలర్ అయిన ఫ్రూట్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అమాన్, శరణ్, సురక్ష, ప్రొటెక్షన్, సేఫ్టీ. నెక్స్ట్ ఆమ్, ఒక ఫ్రూట్, ఫలం కా రాజా అంటాం దాన్ని, మ్యాంగో ఫ్రూట్. ఆరా, లకడీ కాట్నే కా ఏక్ ధారాధర్ ఔజార్, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అని, ఒక పనిముట్టు అని అర్థం అన్నమాట. ఇంగ్లీష్లో టూల్. నెక్స్ట్ ఆనా, ఆగమన్ కర్ణ అంటే రావడము, టు కమ్ ఆర్ అరైవ్ అని అర్థం. ఓకేనా. ఇది మాత్రమే చేయాలి. వీటి మీనింగ్స్ చెప్పాను మీకు. ఇంగ్లీష్లో అర్థమైతే ఇంగ్లీష్లో, తెలుగులో హిందీలో అర్థమైతే హిందీలో దాన్ని మనసులో పెట్టుకొని నెక్స్ట్ ఎప్పుడైనా అవి యూజ్ అయినప్పుడు యూజ్ చేసుకోండి.